ఫ్రెండ్స్, టెస్ట్ మ్యాచ్‌లో రెండు ముఖ్యమైన పాయింట్స్ ఉంటాయి. ఒకటి గెలవడం, లేదా రెండో వాళ్ళని గెలవనివ్వకపోవడం. ఇంకా మూడోది ఏంటంటే ఓడిపోవడం అనమాట. సో, శ్రీలంక ఆ మూడో అంచు దాకా వెళ్ళి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి వెంటనే వచ్చి సెకండ్ ఆప్షన్‌ని ఎంచుకుంది. అదే గెలవనివ్వకపోవడం అపోనెంట్‌ని. నిన్న మొన్నటి దాకా మన మ్యాచ్ మన చేతుల్లోనే ఉంది. ఈ మ్యాచ్ కూడా మన వాళ్ళు గెలిచేస్తారు. ఆ తర్వాత డబ్ల్యూటీసీ పాయింట్స్‌లో మన వాళ్ళు కాస్త ముందుకు దూసుకుపోతారు అని చెప్పి అనుకున్నారు. కానీ అక్కడే సీన్ రివర్స్ అయిపోయింది. ఇక్కడ ఎక్కడో గానీ మొత్తానికి మన కెప్టెన్ శుభ్మన్ గిల్ అట్ ది సేమ్ టైం కోచ్ గౌతమ్ గంభీర్ ఇద్దరు కూడా కాస్త ఎక్కువగా ఓవర్ రియాక్ట్ అయ్యి ఓవర్ కాన్ఫిడెన్స్ వైపు వెళ్ళారా అని చెప్పేసి ఇప్పుడు అందరు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అసలు సిరీస్ మొదలయ్యే ముందు మన కెప్టెన్ శుభ్మన్ గిల్ మీడియా ముందుకు వచ్చి ఏమన్నాడు? చాలా సీరియస్ గా ఒక మాట చెప్పాడు. మాకున్న ఏకైక టార్గెట్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటమే అని చెప్పి. మరి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాలి అనుకున్నప్పుడు మధ్యలో ఇలాంటి ఓవర్ యాక్టింగ్లు లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్లు అవసరమా అధ్యక్ష అని నేను కాదు, పబ్లిక్ అడుగుతున్నారు. ఎందుకంటే గెలిచే మ్యాచ్ని కాస్త డ్రాగా ముగించేశారు కదా. ఎనీహౌ సిరీస్ ట్రోఫీ అయితే వచ్చింది 1-0తోని. బట్ స్టిల్ గెలిచే మ్యాచ్ ఓడిపోయేసరికి పాయింట్ల పరంగా ఇప్పుడు చాలా ఇబ్బంది పడిపోయింది అనమాట. ఒకసారి డబ్ల్యూటీసీ టేబుల్ లెక్కల ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మనం బంగ్లాదేశ్ కంటే వెనకబడిపోయాం. ఈ మ్యాచ్ గెలిచి 2-0తోని క్లీన్ స్వీప్ చేసుంటే భారతదేశం ఇప్పుడు 63 పాయింట్లతోని టేబుల్లో 4th పొజిషన్కి వెళ్ళేది. కానీ ఈ మ్యాచ్ డ్రా అయ్యేసరికి బంగ్లాదేశ్ 4th పొజిషన్లో ఉంది, 5th పొజిషన్లో మన ఇండియా ఉంది ప్రస్తుతానికి. అది కూడా 53 పాయింట్లు అనమాట. అంటే మనకంటే బంగ్లాదేశ్ కాస్త బెటర్గానే ఉందని అర్థం అనమాట. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే ఇక్కడ నుండి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ ఫీట్ అని కొంతమంది అంటూ ఉన్నారు. ఎందుకంటే మిగిలిన 7 టెస్ట్ మ్యాచ్ల్లో భారత్ కనీసం 6 మ్యాచ్లు గెలవాలి, లేదా 5 గెలిచి ఒక్కటన్నా డ్రా చేసుకోవాలి. న్యూజిలాండ్తో వాళ్ళ స్వదేశంలో జరిగే 2 టెస్టులు తప్పకుండా గెలవాలన్నమాట. అండ్ ఆస్ట్రేలియాతోని వాళ్ళ దేశంలో జరిగే 5 టెస్టులు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కనీసం 4 మ్యాచ్లు నెగ్గాలి. శ్రీలంక పైనే 4 వికెట్లు తీయలేని వాళ్ళు ఆస్ట్రేలియా న్యూజిలాండ్లని క్లీన్ స్వీప్ చేస్తారా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాస్త డౌట్ అనుమానంగానే ఉంది అందరికీ. అరే ఏం కాదు, మన వాళ్ళు తప్పకుండా కంబ్యాక్ ఇస్తారు అని చెప్పంటే ఒకసారి సెకండ్ టెస్ట్ ఎలా కొనసాగిందో చూసి ఆ తర్వాత ఒక నిర్ణయానికి వద్దాం. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏకంగా 503 పరుగులు భారీ స్కోర్ సాధించి డిక్లేర్ చేసేసింది. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్లో 290 రన్స్కే చేప చుట్టేశారు అండ్ హ్యాపీగా మన వాళ్ళు నెక్స్ట్ ఫాలో అని ఆడించేశారు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా 64 ఓవర్లకే వాళ్ళని 218 పరుగులకే 6 వికెట్లు తీసి నడ్డి విడిచేశాం. అబ్బా, ఇక్కడి నుంచి అందరూ అనుకున్నారు ఇంకా మ్యాచ్ మనదే, ఇంకా అయిపోయింది అని చెప్పేసి. నిరోషన్ డిక్వెల్లా అవుట్ అయ్యే సమయానికి మ్యాచ్ మన జేబుల్లోనే ఉంది. ఇంకా మిగతాది ఎంత ఉంది? జస్ట్ ఇంకొక 4 వికెట్లు అలా టకటకా తీసేసి వీళ్ళందరినీ కూడా 260, 270 లోపు ఆల్అౌట్ చేస్తుంటే చిన్న టార్గెట్ని చాలా ఈజీగా చేజ్ చేసేవాళ్ళం. కానీ మనోళ్ళు ఏం చేశారో తెలుసా? శ్రీలంక సెకండ్ ఇన్నింగ్స్లో ఏకంగా 429 పరుగులు చేసేలాగా సకల మర్యాదలు చేశారు. అరే టైలెండర్లను అవుట్ చేయడానికి మన వాళ్ళు ఎంత కష్టపడ్డారో. 64వ ఓవర్లో 6 వికెట్లు పడిన తర్వాత మిగిలిన 4 వికెట్లు తీయడానికి మన వాళ్ళు ఏకంగా 90 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి వచ్చింది. అంటే మొత్తం శ్రీలంక 154 ఓవర్లు బ్యాటింగ్ చేసింది. 6th వికెట్ తర్వాత 7th వికెట్ పడగొట్టడానికి దగ్గర 40 ఓవర్లు పట్టింది. అప్పటికి స్కోర్ 330/7. ఇక 9వ వికెట్ తీసేసరికి ఇంకొక 40 ఓవర్లు లాగించేశారు శ్రీలంక వాళ్ళు. కానీ ఆఖరి రోజు ప్రారంభమయ్యే సమయానికి శ్రీలంక లీడ్ కేవలం 16 పరుగులు మాత్రమే, చేతిలో ఉన్నది 4 వికెట్లు మాత్రమే. ఇదెంతసేపు అని బరిలోకి దిగిన మన వాళ్ళందరూ కూడా రోజు ముగిసేసరికి అలసితి సొలసితి అని చెప్పేసి అడ్డమడిపోయారు. ముఖ్యంగా ఇక్కడ పటా పోస్టర్ నిక్లా హీరో అని చెప్పేసి శ్రీలంక బ్యాట్స్మెన్ సోనల్ ధనుష గురించి మన వాళ్ళందరూ కూడా పొగుడుతున్నారు. తప్పులేదు, బాగా ఆడితే పొగడాలి. నేనేం చెప్పాలంటే ఒక వాల్ లాగా, ఒక గోడలాగా మన బౌలర్లు అందరి ముందు అలా నిల్చున్నాడబ్బా. ఒక్కనొక దశలో మనందరికీ లక్ష్మణ్, ద్రావిడ్ వీళ్ళందరూ గుర్తొచ్చారు. అరే ఈ ఒక్క సిరీస్లోనే అతను సింగిల్ హ్యాండెడ్లీ 420 రన్స్ చేశాడు, ఏకంగా 3 సెంచరీలు బాధేశాడు. అండ్ మన గ్రేట్ బౌలింగ్ ఘనకార్యాలు ఒకసారి చూస్తే ప్రసిద్ధ్ కృష్ణ 19 ఓవర్లు వేసి 57 పరుగులు సమర్పించుకొని తీసింది ఎన్ని వికెట్లు అనుకుంటున్నారు? ఒక్కటంటే ఒకటి. మానవ్ సుతార్ ఏకంగా 41 ఓవర్లు కష్టపడి వేశాడు. ఆ తర్వాత 3 వికెట్లు తీశాడు అనమాట. మొదటి టెస్ట్లో 10 వికెట్లు తీసినా ఇక్కడ లంక బ్యాట్స్మెన్ ఇతన్ని మాత్రం 30 తిప్పలు పెట్టేశారు. ఇంకా సారాంశ్ జైన్ గురించి మాట్లాడుకుంటే 37 ఓవర్లు వేసి 100 పరుగులు ఇచ్చేశాడు, తీసింది మాత్రం ఒకటే వికెట్. అండ్ రవీంద్ర జడేజా కూడా 39 ఓవర్లు వేశాడు, 94 పరుగులు ఇచ్చాడు, 3 వికెట్లు తీసి పర్వాలేదు అనిపించాడు. అండ్ వీళ్ళతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ముద్దాయిలు ఇద్దరు ఉన్నారనమాట. అదే కెప్టెన్ శుభ్మన్ గిల్ అండ్
మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. శుభ్మన్ గిల్ ఎందుకు అంటున్నా అంటే అక్కడ క్రీజ్లో పాతుకపోయిన బ్యాట్స్మెన్ అవుట్ చేయడానికి అతని దగ్గర ఎలాంటి ఒక ప్లాన్ లేదు అనేది క్లియర్ కట్గా కనిపించింది. అటాకింగ్ ఫీల్డింగ్ అంతకన్నా కూడా లేదు అనిపించింది. అండ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం అతని ప్లానింగ్స్ ఏవి కూడా ఈసారి గ్రౌండ్లో అంత క్లియర్గా ఏం కనిపించలేదు. సరే, గుడిలో మెల్లె అన్నట్టుగా ఈ సిరీస్ మొత్తం మీద ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా, అదేమైనా ఉంటే చెప్పు అంటే మాత్రం ఒకటి, దేవదత్ పడిక్కల్ నెంబర్ 3 స్థానంలో చాలా చక్కగా సెటిల్ అయ్యాడు. ఇదొక పాజిటివ్ న్యూస్. అండ్ ధ్రువ్ జురేల్ గురించి మాట్లాడుకుంటే మిడిల్ ఆర్డర్లో చాలా స్టాండర్డ్ అండ్ స్టేబుల్ బ్యాటింగ్తోని తన స్థానాన్ని ఇంకాస్త స్ట్రెంథన్ చేసుకున్నాడు. అండ్ మానవ్ సుతార్ గురించి మాట్లాడుకుంటే టెస్ట్ క్రికెట్లో ఆకట్టుకునే స్పిన్ ప్రతిభను మాత్రం కనబరిచాడనమాట. సో మొత్తానికి మ్యాటర్ ఏంటంటే ట్రోఫీ అయితే దక్కింది, కానీ పాయింట్ల పట్టికలో మాత్రం పరుగు పోయింది. కళ్ళ ముందున్న గెలుపును వదిలేసి లెక్కల సమీకరణాల్లో చిక్కుకుపోయిన మన టీమిండియా రాబోయే పెద్ద జట్లతోని ఎలా నెగ్గుకొస్తుందో ఏంటో ఆ భగవంతుడికే ఎరుక. మరి మీరేమనుకుంటున్నారు? టీమిండియా చేసింది కరెక్టా రాంగా? సిరీస్ గెలిచినందుకు హ్యాపీగా ఉన్నారా, లేకపోతే ఈ మ్యాచ్ డ్రా అయినందుకు మీరు బాధపడుతున్నారా? ఏమనుకుంటున్నారని దాని గురించి తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హైప్ మాత్రం చాలా ఇంపార్టెంట్, బిగులు మర్చిపోవద్దు.